కాబట్టి ఇవాళ మనం ధ్యాన ప్రక్రియ యందు కొంతసేపు అనుభవించాం. భగవద్గీత 12వ అధ్యాయం భగవానుడు భక్తి యోగం గురించి మాట్లాడుతూ అర్జునుడు ఆయన అడిగాడు, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. ఒకసారి అనండి ఆ శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. ఇవాళ మనం చెప్పుకునే శ్లోకం క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఈ శ్లోకంలో భగవానుడు ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ప్రశ్న అర్జునుడిది, మీరు ప్రతిరోజు దాని వివరణ వింటున్నారు. ఆయన అడిగినటువంటిది ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమాః. అవ్యక్తమై అక్షర పరబ్రహ్మమై నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మోపాసన చేసేటటువంటి యోగులు ఉత్తములైనటువంటి వారా, లేకపోతే సగుణమై సాకారమైనటువంటి వ్యక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని పట్టుకునేటటువంటి యోగులు ఉత్తమమైన వారా? ఉత్తమమైన వారు అంటే అక్కడ అర్థం ఏవో మంచివారు చెడ్డవారు అని కాదు. ఎవరు మోక్షమును తొందరగా పొందగలుగుతున్నారు, ఏ ఉపాసన రీతి ఈశ్వరుని యందు కలిసిపోవడానికి తేలికగా మార్గముగా ప్రవర్తిల్లుతుంది నాకు చెప్పవలసింది. భగవానుడు నిన్న చెప్పాడు, మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమామతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. భక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఉపాసనకి ఉండవలసిన లక్షణములను గురించి భగవానుడు నిన్న కొన్ని మాటలు చెప్పాడు. ఇవాళ ఆయన ప్రశ్నకి తగినటువంటి జవాబుని ఇవాళ ప్రతిపాదన చేస్తున్నాడు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాం పర్యుపాసతే అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అన్నాడు. సగుణోపాసన సాకారోపాసన చేసేటటువంటి వారు కొందరు, నిర్గుణమైనటువంటి అక్షరపర బ్రహ్మస్వరూపము అవ్యక్తమైన దాన్ని ఉపాసన చేసేటటువంటి వారు కొందరు. నేను మళ్ళీ మీతో జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. వ్యక్తమైనది అంటే ఒక రూపం, అంతటా నిండి ఉన్నవాడు నారసింహుడిగా రావడము అని నిన్న నేను మనవి చేశాను మీకు. వ్యక్తమైన ఒక రూపాన్ని పట్టుకున్నవాడు వ్యక్తము కాకుండా అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మస్వరూపము ఆకాశము వంటిది, కంటికి గోచరము కానిది. కంటికి గోచరము కానిది అంటే దాని నోటితో చెప్పడానికి రూపము లేనిది, కేవలము అనుభవమునకు మాత్రమే అందేటటువంటిది. దాన్ని పట్టుకున్నవాడు గొప్పవాడా? ఈ ప్రశ్నకి ఆయన అంటున్నాడు, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తం పర్యుపాసతే. ఆయన ఇద్దరి గురించి మాట్లాడినట్టే. ఎందుకని అంటే పర్యుపాసతే అన్న మాట వేశారు కాబట్టి
అక్కడ పోలికతో కూడినటువంటి విశేషము అంతర్లీనమై ఉన్నది. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. సాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం ఉంది, నిరాకారోపాసన చేసేటటువంటి వాడికి ఒక కష్టం. ఏమిటా కష్టము అంటే, ఈ దేహము అనేటటువంటి దాని యందు అభిమానం ఉండడమే అన్నిటికన్నా పెద్ద ప్రతిబంధకము. ఇందువలన అంటే అసలు దేహమును చూపించి ఇది నేను అనడం కొన్ని కోట్ల జన్మలుగా వచ్చేసినటువంటి అలవాటు. మీరు చూడండి, లోకంలో అలవాటు అని ఒకటి ఉంటుంది, దాన్ని మీరు తప్పించడం చాలా చాలా కష్టం. అసలు ఎంత పరిశ్రమ అంటే మీరు సంఘర్షణ పడిపోతారు, నలుగుడు పడిపోతారు. ఇప్పుడు మీరు చెయ్యకండి, కానీ నేను మీకు ఒకటి చెప్తాను. ఈ రెండు చేతులకి ఎంత అలవాటు ఉంటుందంటే, మీరు నడుస్తున్నారనుకోండి, అవి రెండు ఊగుతాయి. ఈ రెండు చేతుల్ని తిప్పు ఇలా అన్నారనుకోండి, ఇది తిప్పితే ఇది తిరుగుతాయి, ఇలా తిరుగుతాయి. ఇది ముందుకి తిప్పి ఇది వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి, సాధ్యమా? ఇది ముందుకు తిప్పు, ఇది ముందుకి తిప్పకు, వెనక్కి తిప్పు అన్నాను అనుకోండి. ఇలా తిప్పుతూ ఇది ఇలా తిప్పు అన్నాను అనుకోండి, తిరగవు. అప్పుడు మీకు ఏమవుతుందంటే, సాధన చేయడంలో 2-3 మాటలు చేసి ఏదో ఇలా అంటూ అలా తిరగదు. ఇలా తిరగకపోతే మీరు డసిపోతారు, అలిసిపోయి సంఘర్షణకి లోనవుతారు. ఇట్లా దిక్కుమాలిన 2 చేతులు ఇది తిప్పలేకపోతున్నాను ఇలాగా అని. ఎందుకు తిప్పలేకపోతున్నారు అంటే, చాలా కాలంగా అలవాటు అంతే. దీన్ని ఇది అనుసరించడం అలవాటైంది. అందుకని ఒకదానికొకటి వ్యతిరేక దిశలో పనిచేయడానికి ఒప్పుకో. మీరు ఆదేశం ఇచ్చినా అవి అలా తిరగవు, దానికి అలా యాంత్రికంగా అలవాటైంది. మనసుకి కూడా అలాగే అలవాటైంది, అది సూక్ష్మభూతం, దానికి తిరగడం అలవాటైంది. అందుకని అది దీన్ని మీరు కూర్చోబెట్టినా అది తిరుగుతుంది. ఇప్పుడు ఇది మీరు సాధించలేకపోయారనుకోండి, నేను చెప్పినట్టుగా మీరు చేతులు తిప్పలేకపోయారనుకోండి, తిప్పలేకపోతే మీకు ఏమవుతుందో తెలుసా అండి? ఏంట్రా ఈ పాట చేయలేకపోయాను అని ఒక భావన వస్తుంది. ఆ భావన రాగానే బడలికి వచ్చేస్తుంది. ఏంటో నేను ఇది చేయలేకపోయాను, ఏంటి ఆ పాట చేయలేకపోయాను, ఇంటి నా 2 చేతులు నేను తిప్పలేకపోవడం ఏంట్రా అని ఒక రకమైనటువంటి వైఫల్యంతో కూడినటువంటి దుఃఖ భావన, ఒక సంఘర్షణ, ఒక అలసట వచ్చేస్తుంది. ఏమైపోయింది ఓపికంతా అంటే తెలియదు, ఒక రకమైన దగ్గుత్తికకి లోనైపోతాడు. భగవానుడు అంటున్నాడు, ఇవాళ చేసిన అలవాటు కాదు, ఎప్పటి నుంచో ఉన్న అలవాటు ఏమిటంటే, నేను అన్నప్పుడు ఇది చూపిస్తాం. ఎవరయా నువ్వు అన్నాడు అనుకోండి, నేను. పిల్లలకి ఇది ఎవరిది? నాది. ఏడి షణ్ముఖుడేడి, ఇదిగో అని వాడికి బాగా నేర్పుతాం మనం. ఒకవేళ వాడు ఏ జ్ఞానం అయిపోతాడేమో అని. కాబట్టి మీరు బాగా గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. నేను అని మీరు దీన్ని చూపించారనుకోండి, పక్కనే పుడుతుంది చెల్లెలు. నాది. దానికో అన్నయ్య పుడతాడు, వాడికో తమ్ముడు పుడతాడు, వాడిది. సంసారము మాయ అంతా వచ్చేసింది. అక్కడొక్కటి పుడితే చాలు, ఇక పిలక మొక్కలన్నీ పుట్టేస్తాయి. నేను అని అసత్యాన్ని చూపించారనుకోండి, నాది వస్తుంది. ఇంచేతనంటే ఇదే మధుకైటభులు అంటారు. తత్వతః మధుకైటభులు అంటే ఎవరంటే, ఒక్క తేనె చుక్క తెచ్చి ఇక్కడ పెట్టాననుకోండి, ఎన్ని నల్ల చీమలు వచ్చి అంటుకుంటాయో. ఒక్క నేను చూపించాననుకోండి, నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు,